guns and roses. We're gonna be vicious. The devil gonna bless us, so we'll show you. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మరిన్ని సినిమాలు చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. అటు పవర్ స్టార్ కూడా ఓజీ ఇచ్చిన జోష్ తో మరిన్ని సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే 4 నిర్మాతలు అడ్వాన్సులు కూడా ఇచ్చారు. వీరిలో ప్రస్తుతం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు తో సినిమా చేసేందుకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో వీరి కాంబోలో వకీల్ సాబ్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి పవర్ స్టార్ దిల్ రాజు కాంబోలో సినిమా వస్తోంది. ఇటీవల ఓ 2 కథలను పవర్ స్టార్ కు వినిపించారు దిల్ రాజు. అందులో టాలీవుడ్ బడా దర్శకులలో ఒకరైన వంశీ పైడిపల్లి కూడా ఓ కథను వినిపించారు. వంశీ చెప్పిన పాయింట్ పవర్ స్టార్ కు విపరీతంగా నచ్చింది. పవన్ నెక్స్ట్ సినిమా వంశీ పైడిపల్లితోనే ఫిక్స్ అయింది. మనకున్న టాలెంటెడ్ డైరెక్టర్ లో వంశీ పైడిపల్లి ఒకరు. తన సినిమాలు అందులో తన వర్క్ చెప్తాయి. వంశీ ప్రతిభ ఏంటో ఊపిరి, మహర్షి, వారసుడు ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు వంశీ. కానీ సడన్ గా సైలెంట్ అయిపోయారు. వంశీ నుంచి సినిమా వచ్చి 2 ఏళ్లు దాటేసింది. అయినా తదుపరి సినిమా గురించి అప్డేట్ లేదు. వంశీ దగ్గర ఉన్న ఇబ్బంది ఏంటంటే తనకు స్టార్ హీరోలు కావాలి. వాళ్ళేమో అందుబాటులో లేకుండా పోయారు. బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకుందాం అనుకున్నాడు వంశీ. అమీర్ ఖాన్ లాంటి స్టార్లతో కూడా సంప్రదింపులు జరిగాయి. కానీ వర్కౌట్ కాలేదు. అందుకే దిల్ రాజు చొరవతో ఏకంగా పవర్ స్టార్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్. వాస్తవంగా వంశీ పైడిపల్లి రెడీ చేసిన కథను మొదట బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు వినిపించారు. అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కూడా వినిపించింది. కానీ కారణాలు తెలియవు. కానీ ఆ స్క్రిప్ట్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వద్దకు చేరడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి దాదాపు 6 నెలలు పట్టే ఛాన్సులు ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో కూడా రాబోతుందట.